ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై హింద్. ఫ్రెండ్స్, మనకు బిజీ ఉంటుంది ఈ మధ్యల. అంటే మంత్ ఎండింగ్ మళ్ళొచ్చేసి నాకొచ్చి 1-5 నాకు కొంచెం బిజీ ఉంటది. మంత్ ఎండ్ నుంచి 5 వరకు నాకు కొంచెం బిజీ ఉంటది. ఎందుకనంటే క్యాష్ బుక్స్ అవన్నీ క్లోజ్ చేయాల్సి ఉంటది కాబట్టి బిజీ ఉంటది. అయినా నేను షార్ట్ టైమ్‌లో వస్తున్నా. తమ్ముళ్ళకు రిప్లై ఇస్తున్నా. వాట్సాప్‌లో గూడా కొందరు నాకు కాల్ చేస్తున్నారు. పర్సనల్‌గా గూడా నేను మాట్లాడుతున్నా. తమ్ముడు ఆహ్, అందరు కామెంట్ పెట్టిండ్రు. కొంతమంది కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్స్ అని జెప్పి, ఏమేం కోర్సులు జేయాలని జెప్పి. కోర్సులు తమ్ముడు నేనైతే ఒకటి చెప్తున్నా. ఫస్ట్ మీరు సెలక్షన్ అయిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఉంటది. ఆ బేసిక్ ట్రైనింగ్ అనేది 44 వారాలుగా డివైడ్ జేయబడి ఉంటది. ఆ 44 వారాల మధ్యలో మిడ్ టర్మ్ బ్రేక్ ఉంటది. 44 వారాల్లో ఇప్పుడు 11 నెలల చిల్లరొస్తది. 11 నెలలొస్తది. ఆ 11/4 అంటే 44 వారాలలో దాంట్లో సండేలు తీసేయండి. 44 వారాల ట్రైనింగ్‌లో సండేలెళ్ళిపోతాయి. జీహెచ్‌లెళ్ళిపోతాయి. జీహెచ్ అంటే గవర్నమెంట్ హాలిడేస్ ఎళ్ళిపోతాయి. మధ్యలో ఏమైనా ఇన్స్‌పెక్షన్‌లుంటే అవెళ్ళిపోతాయి. వాటెళ్ళిపోను. మీది ట్రైనింగ్ అనేది ప్రోగ్రామ్ తోటి నడుస్తదన్నమాట. ఒక ప్రోగ్రామ్ మీది రిలీజ్ అయితది. ట్రైనింగ్ మన స్కూల్‌లో ఎట్లా అయితే సిలబస్ రిలీజ్ అయితదో, ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అధ్యాయాలు, ఈ చాప్టర్స్ అనేటివి చెప్పుకోవాలని చెప్పినట్టుగానే ట్రైనింగ్‌లో గూడా అంతే. ఫస్ట్ మీరు క్యాంప్‌లోకి ఎంటర్ అదంతా చెప్పాలంటే కొంచెం ఇది ఉండాలి తమ్ముడు. అంటే టైం పడతది. అయినా నేను షార్ట్‌గా చెప్పేస్తా. మన వీడియోలో కాన్సెప్ట్ ఉండాలి. షార్ట్‌గా అయిపోవాలి. మనది అది. మనం బేసిక్ మోటో మనదది. అంటే మనం షార్ట్ టైమ్‌లో మీకని ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మీకు అర్థం కావాలి. మనం ఫస్ట్ నేను చెప్పేసిన లాస్ట్ వీడియోలో అంటే నేను ప్రీవియస్ వీడియోలలో కూడా చెప్పిన చాలా సార్లు. మనం బెటాలియన్‌కెళ్తాం. బెటాలియన్‌కెళ్ళిన తర్వాత మనకొక అకామిడేషన్ ఇస్తారు. మేమైతే టెంట్‌లలో ఉండేది. ఆ టెంట్లు అలుకుడు, గీసుడు, పూసుడు అన్నీ ఉంటాయి. అదంతా ఎందుకు రామాయణం. అది ఇంట్రెస్టెడ్‌గా ఉంటే చెప్పుదాం. మీరు మీరు కామెంట్ పెట్టండి. నాకు తెలుసుకోవాలని ఉంటే నేను చెప్తా ఎట్లా ఏంది అనేది. అది గూడా ఒకరోజు డీటెయిల్‌గా చేద్దాం. మనకు టైమ్ ఉన్న రోజు క్లియర్‌గా మాట్లాడుకుందాం. అంటే టైమ్ అనేది సఫిషియెంట్‌గా ఉంది. టైమ్ సరిపోవట్లేదు. ఇంకొక తమ్ముడు మనకు సీఆర్‌పీఎఫ్, కోబ్రా కమాండో బెటాలియన్స్, ఈ కమాండో బెటాలియన్స్‌ని ఏం కమాండో బెటాలియన్స్ అయినా అన్నీ ఒకటే తమ్ముడు. కోబ్రా బెటాలియన్‌కెళ్తే మనం ఫోర్స్ మారిపోదు. ఒకవేళ మీరు ఫోర్స్‌లోకొచ్చిన తర్వాత ఆర్మీ నుంచి గాని, సీఏపీఎఫ్ నుంచి గాని సెలక్షన్ అయిన తర్వాత మీరు ఎన్ఎస్‌జీకి, ఎస్‌బీజీకెళ్ళొచ్చు. దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి. వాటి గురించి నేను చెప్తా. ఒక ఎస్‌పీజీ కమాండో మా దాంట్లో నుంచి మా కంపెనీ నుంచి ఒక పిల్లోడు ఎన్ఎస్‌జీ కమాండోకెళ్ళిండు. ఆయనతో గూడా నేను ఒకరోజు జూమ్ కాల్ పెడతా. వాడికి ఫ్రీ ఉన్న రోజు. అందరూ సండే అంటున్నారు. మరి సండే రోజు ఎవరిని తీసుకుంటానో రేపు రేపు చూద్దాం. మరి 1-5 నేను బిజీయే గదా! రేపు వీలవుతదో గాదో గానీ నేను చూస్తా. అవి గూడా వీడియోలు చేసి నాకుంది. ఆ ఆలోచన ఉంది చెప్తా. కోర్స్‌లో గురించి అంటున్నారు గదా తమ్ముడు. నేను అంతకుముందు గూడా చెప్పినా. మీరు ట్రైనింగ్‌లోకెళ్ళాలంటే పీటీ కోర్స్ జేయాలి. ఫిజికల్ ట్రైనర్ కోర్స్, వెపన్ ట్రైనర్ కోర్స్, డ్రిల్ డ్రిల్ ఇన్‌స్ట్రక్టర్ కోర్స్ అని ఉంటది. అవి మీరు జేస్తే ట్రైనింగ్ సెంటర్‌లలో ఉండొచ్చు. ట్రైనింగ్ సెంటర్‌లలోనే మీరు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు. ఈ కోర్సులు. ఇంకా మిగతాయి కమాండో కోర్స్ అని జెప్పి మా దాంట్లో గూడా ఐటీబీపీ కమాండో ఉంటది. కమాండో కోర్స్ జేస్తే ఆహ్, యూఎన్ మిషన్‌కి అవి ఇవి ఛాన్సెస్ ఉండే. లాస్ట్ టైమ్ మరి ఎవరో పర్సన్ యూఎన్ మిషన్ బంద్ అయిందని జెప్పారు. దాని గురించి మనం తెలుసుకోవాలి ఇగ క్లారిటీగా. ఓకే. యూఎన్ మిషన్ అయితే ఉండే. కమాండోస్‌కి ప్రత్యేకమైన బెటాలియన్ ఉంది. వాళ్ళకిప్పుడు స్పెషలైజ్డ్‌గా డ్యూటీస్‌ని బట్టి అలవెన్సెస్ ఉంటాయి గానీ, కమాండో బెటాలియన్‌కు, కమాండో ట్రూప్‌కి వేరే అలవెన్సెస్ అయితే మా దాంట్లో అయితే లెవ్వు. మరి అదర్ బెటాలియన్స్‌లో తమ్ముడు పెడుతున్నాడు కదా! సీఆర్‌పీఎఫ్, కోబ్రా బెటాలియన్ వాటి గురించి మనకు ఐడియా లేదు. ఓకే. ఇగొచ్చేసి మనకు లండా వివేక్ తమ్ముడని జెప్పి నాకు అన్న లీవ్స్ గురించి లీవ్‌లో మనకు ఆహ్, లీవ్ వచ్చిన తర్వాత మనకు ఆ లీవ్ ఆ మనీ రిటర్న్ ఇస్తారా? లేకపోతే ట్రావెలింగ్ ఖర్చులు ఇస్తారా? లేదా? అనే దాని గురించి వీడియో చేయమన్నాడు. నేను ఖచ్చితంగా చేస్తా. ఎందుకనంటే, నేను ఈరోజు రావద్దనుకున్నా. తమ్ముడి కామెంట్ మీద నేను వీడియో వచ్చింది. ఎందుకనంటే, నేను ఫస్ట్ టైమ్ వీడియో చేస్తున్నప్పుడు నాకు తమ్ముడు, ఇంకొక ఈశ్వర్ అని వాళ్ళిద్దరు నేను పెట్టిన. అంటే ఇంకా కూడా తమ్ముళ్ళు పెట్టిర్రు. "అన్న మోటివేషన్‌గా ఉన్నాయి. మీ వీడియోలు మీరు చెప్పండి. మాట్లాడండి బాగుంది." అంటే నాకు ఒకడు నెగెటివ్ కామెంట్ పెట్టిన తర్వాత నేను అడిగినా అన్నమాట. ఒకడు ఏం పెట్టిండనంటే, "అదే నీ వీడియోలు భయపడతానని ఒకడు ఇట్లా అని ఒకడు పెడుతున్నారు తమ్ముడు. మరి ఏమంటారు? మన వీడియోలు ఏమన్నా మీకు అర్థమయ్యే దాంట్లో ఉన్నాయా? లేకపోతే లేదా?" అనంటే వాళ్ళు పెట్టిర్రు. "అన్న సూపర్‌గున్నాయి. మీ వీడియోస్ మంచి మోటివేషన్‌గా ఉన్నాయి. సింపుల్ లాంగ్వేజ్‌లో మీరు షార్ట్ టైమ్‌లోను ఇన్ఫర్మేషన్ అనేది మాకు ప్రొవైడ్ చేస్తున్నారు. చెయ్యండన్న మస్తున్నాయనని" జెప్పిండు. ఈ మధ్యల నేను వాళ్ళకి చాట్ కూడా చేసిన. తమ్ముళ్ళు ఏమైంది కామెంట్‌లో వస్తలేరనంటే, "అన్న ఇగ కొత్తోళ్ళొస్తున్నారు గదా! వాళ్ళకి డౌట్లు చెప్తున్నాను." తమ్ముడు ఈరోజు కామెంట్ పెట్టిండు. "అన్న లీవ్ గురించి ఒకసారి అంటే లీవ్స్‌కి వాళ్ళు ట్రావెలింగ్ ఖర్చులు ఇస్తారా లేదా అనే దాని గురించి చెప్పమన్నాడు." నేను చెప్తున్నా. ఒకసారి చూద్దాం రండి. తమ్ముడు ఫోర్స్ పర్సనల్స్‌కైతే మీకందరికీ తెలుసు చాలా మందికి. ఫోర్స్ పర్సనల్స్‌కి మాకైతే సీఏపీఎఫ్స్‌కి దేంట్లోనైనా గాని దేంట్లో అంటే సీఐఎస్ఎఫ్‌లో మరి వాళ్ళకి వేరే ప్యానెల్ ఉంది. వాళ్ళకి 30 డేస్ లీవే ఉంటది. 30 డేస్ అనేటివి వాళ్ళకు మళ్ళీ ఎక్స్‌ట్రా సాలరీ యాడ్ అయితాయని చెప్పానను. మా దాంట్లో అయితే
బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, సిఆర్పిఎఫ్ లైక్ ఇట్లనే మాకు లీవ్స్ అనేటివి ఈ రకంగా అయితే ఉంటాయి బ్రదర్స్. ఎస్పెషల్లీ మన దాంట్లో వచ్చేసి ఇక వాళ్ళ దాంట్లో ఎట్లా రూల్స్ ఉన్నాయి అనేటివి మనకు దాదాపుగా సేమే ఉంటాయి. ఇక మన దాంట్లో అయితే చూడండి ఫ్రెండ్స్, ఫోర్స్ పర్సనల్ ఉన్నాడు. అతనికి ఫస్ట్ ఇయర్లీ వచ్చేసి 60 డేస్ ఎర్న్డ్ లీవ్ ఉంటదన్నమాట. ఎర్న్డ్ లీవ్ అనేది 60 డేస్ ఉంటది. 15 డేస్ అనేది క్యాజువల్ లీవ్ ఉంటది. దీన్నే ఈఎల్ అంటారు. ఈ 15 డేస్‌ని సీఎల్ అంటారనమాట. షార్ట్ ఫార్మ్‌లో మనం పెట్టున్నట్టుగానే ఆహ్, దీన్నేమంటారంటే దీన్ని ఈఎల్ అంటారు. దీన్నొచ్చేసి సీఎల్ అంటారు. ఓకే. అయితే మళ్ళీ వచ్చేసి సర్వీస్ మొత్తం కాలంలో మనకి ఒక పర్సన్‌కి పెటర్నిటీ లీవ్ అనేది 2 టైమ్స్ దొరుకుతది బ్రదర్స్. ఎప్పుడనంటే మన మిసెస్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడంటే 6 నెలల ముందు నుంచి డెలివరీ అయిన 6 నెలల ప్రెగ్నెన్సీ ఇప్పుడు డెలివరీకి 6 నెలల ముందు నుంచి డెలివరీ అయినంక 6 నెలల దానక పెటర్నిటీ లీవ్ అనేది మనకు దొరుకుతది. ఇది 15 డేస్, 15 డేస్‌గా మనం వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంటే మనకి ఇద్దరు పిల్లలు గదా! గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇద్దరు పిల్లల్ని కనాలి కాబట్టి, పిల్లోడు పుట్టినప్పుడు 15 డేస్ లీవ్ అయితే దొరుకుతదన్నమాట. ఎందుకంటే డెలివరీ టైమ్‌లో మనం భార్య పిల్లలతో అంటే డెలివరీ టైమ్‌లో భార్యతో ఉండడానికి. ఈ లీవ్ అనేది మనం ఈఎల్‌తో కలిపేసి ఎళ్ళొచ్చు. మనం ఈఎల్‌ని 2 టైమ్స్ కట్ జేయొచ్చు. 30 డేస్, 30 డేస్ 30 డేస్, 30 డేస్. ఒకవేళ బెటాలియన్ కమాండర్ మంచోడైతే ఇప్పుడు సపోజ్‌కి మనకు బెటాలియన్ దగ్గరుందనుకో మనకు లీవ్స్ అనేవి డివైడ్ చేసుకోవచ్చు. 20, 20, 20 ఈ రకంగా గూడా ఎళ్ళొచ్చు. లేకపోతే 15, 30, 15 ఇట్లా గూడా ఎళ్ళొచ్చు. అంటే మనకు ఎట్లా వీలైతే అట్లా. అంటే బెటాలియన్ కమాండర్ మీద డిపెండ్ అయ్యి ఉంటది భయ్యా ఇది. 60 డేస్ లీవ్స్ అయితే మనం కట్ జేయొచ్చు ఇయర్‌లీ. 15 డేస్ సీఎల్ అనేది గూడా సేమ్ మనం దగ్గరున్న వాళ్ళు బెటాలియన్ దగ్గరున్న వాళ్ళు 2 డేస్ సీఎల్ 5 డేస్ సీఎల్ ఇట్లాంటిదెళ్తారు. మనకు ఈ లీవ్‌లో ఎట్లాంటి జీహెచ్‌లు, ఆర్‌హెచ్‌లు అంటే గవర్నమెంట్ హాలిడే. జీహెచ్ అంటే ఏందంటే గవర్నమెంట్ హాలిడే. ఆర్‌హెచ్ అంటే ఏందంటే రెజిమెంటల్ హాలిడే. ఇవి యాడ్ గావు. ఒకవేళ లీవ్‌కి ఫస్ట్‌లో, లాస్ట్‌లో ఇదంతా మీకు సెలక్షన్ అయిన తర్వాత ఉంటది. దీంట్లో యాడ్ గావు. ఈ సీఎల్‌లో మాత్రం జీహెచ్, ఆర్‌హెచ్‌లు మాత్రం యాడ్ అయితాయన్నమాట. ఒకవేళ మీరు 5 డేస్ లీవ్ గాని వెళ్ళాలనుకున్నారనుకో, దీంట్లో మధ్యలో దసరాకు 3 రోజులు చుట్టి వస్తది. అట్లాంటి చుట్టీలు గాని దాంట్లో యాడ్ అయినాయనుకో 5 రోజుల లీవ్ 10 రోజులు అయితదన్నమాట. అట్లాంటి లీవ్స్ ఉంటాయి. ఈఎల్‌లో గూడా సేమ్ ఈఎల్ లాగానే ఎట్లాంటి జీహెచ్‌లు, ఆర్‌హెచ్‌లు యాడ్ గావు. ఇది ఈఎల్‌తో కలిపి వెళ్ళాల్సుంటది. 15 డేస్ ఈఎల్ ఇది పెటర్నరీ లీవ్ ఉంది గదా! పెటర్నిటీ ఇది పిఎల్ ప్లస్ ఈఎల్ ఎళ్ళొచ్చన్నమాట. దీంతో కలిపెళ్ళొచ్చు. ఇది సింగిల్‌గా తీసుకోరాదు. మొన్నటి దానికైతే. నేను ఈఎల్ కట్ జేసినంత సమయాన్ని వరకైతే అట్లనే పిఎల్ అయితే సింగిల్‌గా ఎళ్ళరాదు. ఓకే. ఇగ మనం ఇప్పుడు మనం కట్ జేసి గూడా ఇది 10 ఇయర్స్ అయింది. దీని మీద మనం ఇంట్రెస్ట్ పెడతలేం. ఓకే. ఆహ్, తర్వాతొచ్చేసి వుమెన్స్‌కి గూడా సేమ్ లీవ్ అప్లికేబుల్ అయితది. కానీ వీళ్ళకు 6 మంత్స్ అనేది చైల్డ్ కేర్ లీవ్ ఉంటదన్నమాట. డెలివరీ టైమ్‌లోను, మళ్ళీ పిల్లలు పెరుగుతున్న టైంలో. సో, హోల్ సర్వీస్‌లో వీళ్ళకి గూడా 2 టైమ్స్ ఉంటదా? మరి ఏందనేది వాళ్ళ మాటల్లో వింటే వాళ్ళని అడిగితేనే క్లియర్ ఉంటది ఫ్రెండ్స్. ఓకే. ఈ లీవ్స్ అనేది ఎట్లా కాలిక్యులేట్ జేస్తారనంటే, నేను చెప్పిన గదా! జనవరి నుంచి జూన్ వరకు 5 డేస్ ఎవ్రీ మంత్. అంటే 5 రోజులు ఒక నెలకి జోడిస్తూ 6 నెలలకు గాను 30 రోజులు జమ అయితది. జనవరి నుంచి జూన్ వరకి. ఈ రకంగా లీవ్ అనేది కౌంట్ చేస్తారన్నమాట. తర్వాత జూన్ నుంచి డిసెంబర్ వరకు 5, 5 రోజులు కలిపేస్తే 6 నెలలకు 30 రోజులయితాయి. మొత్తం 60 డేస్ అయితాయి. కానీ బెటాలియన్ కమాండెంట్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి, మన లీవ్ అనేది లాస్ట్ ఇయర్ డ్యూస్ ఉంటాయి కాబట్టి, మనకు జనవరిలో, ఫిబ్రవరిలో గూడా 60 రోజులు చుట్టీలు కట్ జేయొచ్చు. ఎందుకనంటే, ఇతను చుట్టి ఎర్లీ‌గా కట్ జేసిండనుకో, ఈ ఒక వేకెన్సీ అయిపోతది గదా! ఇప్పుడు కంపెనీలో ఉన్న 120 మెంబర్స్ గావచ్చు అప్రాక్స్. వీళ్ళు రొటేట్ వైస్ లీవ్స్‌కెళ్తారు గావచ్చు. ఈడు చుట్టి కట్ జేసిండంటే వీనిదిగ చుట్టి అయిపోతది. వేకెన్సీస్ అనేటివి పెరుగుతాయని జెప్పి వీడిని కట్ జేపిస్తారు. అట్లా ప్రాబ్లమ్ ఏం లేదు. ఒక వ్యక్తి 60 డేస్ ఈఎల్ మాత్రం కట్ జేయొచ్చు. 15 డేస్ సీఎల్ జెప్పినాం గదా! అంటే ఇప్పుడు తమ్ముడు జెప్పిండు గదా! మనకు లీవ్ ట్రాన్స్‌పోర్ట్ చార్జ్ అంటే ట్రావెలింగ్ చార్జెస్ ఇస్తారా అని జెప్తే ఖచ్చితంగా ఇస్తారు. దాన్నేమంటారంటే ఫోర్స్ భాషలో ఎల్‌టీసీ ఎవరికైనా ఎంప్లాయీకి ఎల్‌టీసీ అంటారు మన లీవ్ ట్రావెలింగ్ కన్సీజన్ అన్నమాట. లీవ్ ట్రావెలింగ్ కన్సీజన్ ఎల్‌టీసీ అంటారు. ఈ ఎల్‌టీసీని సంవత్సర కాలంలో 1 ఇయర్‌లో ఒక పర్సన్
వన్ టైమ్ అయితే అప్లై చేయొచ్చు భయ్య. వన్ టైమ్ ఎల్టీసీ అనేది క్లెయిమ్ చేయొచ్చు. అది సీఎల్ఏ కావచ్చు, ఈఎల్ఏ కావచ్చు. ఏదైనా ఒకసారి మాత్రమే ఎల్టీసీ అనేది ఒక పర్సన్ 1 ఇయర్‌లో క్లెయిమ్ చేయొచ్చు. ఓకే. ఇంకొకటి ఈ ఎల్టీసీ ఒకవేళ నువ్వు ఫ్యామిలీ మెంబర్ అయ్యి క్వార్టర్స్‌లో ఫ్యామిలీ పెట్టుకుంటే, నీకు ట్రావెల్ అంటే ఇప్పుడు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు, నువ్వు ట్రాన్స్‌ఫర్ అయితున్నప్పుడు, నీకు ట్రావెలింగ్ ఖర్చులు మొత్తం గవర్నమెంటే భరిస్తది భయ్యా. దాన్ని బిల్ అదని జెప్పి బిల్‌కి ఎంతయింది, ఆ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీలన్నీ నింపేస్తే వస్తాయి. ఇక్కడ మనం ఎట్లుంటదంటే, ట్రావెలింగ్ ఛార్జీలు మనకు ఫస్టే ఇవ్వరు. మనం ఫస్ట్ ట్రావెల్ జేయాలి. సపోజ్‌కి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎళ్ళాలి మనం. ఢిల్లీలో మనం ఉంటున్నాం. హైదరాబాద్ ఎళ్ళాలి. ఫస్టు మనం లీవ్ కట్ జేసి ఢిల్లీ టు హెచ్‌వైడీ, హెచ్‌వైడీ టు ఢిల్లీ. ఈ టికెట్స్ అనేటియి మనకిప్పుడు ఎస్ఎస్‌సి జీడీలో సిపాయిగా భర్తీ అయ్యే పర్సన్‌కి థర్డ్ ఏసీ అథరైజ్ ఉందన్నమాట. థర్డ్ ఏసీ ట్రైన్‌లో థర్డ్ ఏసీ టికెట్ అనేది అథరైజ్ ఉంది. నువ్వు ఫ్లైట్‌లో ఎళ్ళు, ఎక్కడనన్నా ఎళ్ళు, ఎట్లనన్నా నువ్వు జర్నీ చేయి గానీ థర్డ్ ఏసీ పేర్ ఎంతైతుంది దాదాపు ఎగ్జాంపుల్‌గా ఇటు వెళ్ళిపోదాం. ఎగ్జాంపుల్‌గా, ఎగ్జాంపుల్‌గా మనకు ఢిల్లీ నుంచి ఇది నాకు ఒత్తు రావట్లేదు. ఢిల్లీ నుంచి హెచ్‌వైడీకి థర్డ్ ఏసీ టికెట్ సీట్ టికెట్ 3000 ఉందనుకుందాం. 3000 ఉంటే ఒకవేళ నువ్వు ఢిల్లీ నుంచి హెచ్‌వైడీకి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హెచ్‌వైడీకి ఫ్లైట్‌లో ఎళ్ళినావనుకుందాం. ఫ్లై అయినావు. అప్పుడు నీకు 5000 ఖర్చయితది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు నువ్వు ఈ టికెట్ గాని, ఎల్టీసీతో పాటు ఫార్మ్ ఉంటది. ఒక ఫార్మ్ వచ్చిన తర్వాత ఫార్మ్ నింపాలి. దాంట్లో జర్నీ పీరియడ్ మెన్షన్ జేయాలి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జర్నీ చేసినావు, టైము, కథ, కార్ఖాన అన్నీ యేసి, అది గూడా ఒక ఫార్మ్ ఉంటది. నేను షేర్ చేయమంటే చేస్తా. అది నింపిన తర్వాత దాని ఎనకాల టికెట్స్ పెట్టాల్సుంటదన్నట్టు. ఒకవేళ నువ్వు ట్రైన్ జర్నీ ఫ్లైట్ జర్నీ చేసి పెట్టినా గాని నీకు ట్రైన్ జర్నీకొచ్చే డబ్బులు థర్డ్ ఏసీకి ఎంతైతే డబ్బులు నీకిస్తారో, ఆ డబ్బులనేటియి నీ అకౌంట్‌లో పడిపోతాయన్నమాట. ఇది మన ఎల్టీసీ ఫోర్స్ మెంబర్స్‌కి ఎల్టీసీ ఈ రకంగా నింపుకోవచ్చు భయ్య. కాకపోతే మీరంటున్నారు కదా! ఇంకొకటుంటది. ఏంటిదంటే వారంట్ తీసుకుంటారు గదా! ఆ వారంట్ సిస్టమ్ గూడా ఉంటది. దీనికో పెద్ద కథ ఉంటది. ఈ వారంట్ ఫార్మ్ తీసుకోవాలి, దాన్ని నింపియాలే, ఆథరైజ్ ఆఫీసర్ తోటి సైన్ చేయించాలి. చేయించిన తర్వాత అతను రైల్వేకి మనకు వారంట్ ఇస్తాడు. అదెళ్ళి మనం టికెట్ కౌంటర్‌లో పెట్టి, ఆ టికెట్ కౌంటర్‌లో అసలు టికెట్ ఉన్నదా లేదా అది ఇదని అదంతా ఓల్డ్ కథ. ఇదంతా ఇంటర్నెట్ మన చేతిలో లేనప్పటి కథ. ఇప్పుడు ఫోను చేతులున్నది. ఆర్ఎల్ వెయిటింగ్ లిస్ట్ ఉంటాది మొబైల్‌లో. రిమోట్ లొకేషన్ వెయిటింగ్ లిస్ట్ ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మనం టికెట్లు చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అయితే ఒకప్పుడు ఓకే. ఇంతవరకు అర్థమైంది కదా తమ్మీ. ఎల్టీసీని మనం ఈ రకంగా ట్రావెలింగ్ ఇవి తీసుకోవచ్చు బ్రదర్స్. మనకు జర్నీస్ అంటే గుర్తొచ్చింది. మేమప్పుడు ఉత్తరాంచల్‌లో కావచ్చు, లదాఖ్‌లో మేము ఆహ్, పోస్టింగ్ ఉన్నప్పుడు ఆహ్, ఈ ఇంటర్నెట్ అనేది అంతగా లేకపోకుండే, ఈ ఐఆర్‌సీటీసీ యాప్ రాలేదప్పుడు. ఒకవేళ వచ్చినా గాని వెబ్‌లో నడిచేదనుకుంటా. మొబైల్‌లో అప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్‌లు లేవు. మాకు టికెట్స్ లేక అంటే అక్కడి నుంచి మేమొచ్చేది ఎక్కడికి ఢిల్లీకొచ్చేది. ఢిల్లీకెట్లొచ్చేది మేము ఆ బస్ రూట్‌లో గాని, ఇదేదో రూట్‌లో ఢిల్లీకొచ్చేది. ఢిల్లీల 1 ఆర్ 2 డేస్ వెయిట్ జేసి గూడా మేమంటే లీవ్ వేస్ట్ చేసుకొని, ఆ టికెట్లు ఆడ కౌంటర్‌లో ఎట్లుంటాయంటే ఢిల్లీలో బాగా బ్రోకర్ దందా ఉంటది. ఎవరైనా గాని నేను టికెట్ గురించి చెప్పడం అయిపోయిన తర్వాత అవి ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తా. ఎవరైతే కొత్తగా భర్తీ అయ్యి, సెలక్షన్ అయ్యి ఢిల్లీ వైపు వస్తున్నారో వాళ్ళకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ చెప్తా. ఆహ్, అక్కడికొచ్చిన తర్వాత అక్కడ కౌంటర్‌లో ఒకవేళ మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎళ్ళాలి, వరంగల్ ఎళ్ళాలి, ఎక్కడికైనా ఎళ్ళాలి, వైజాగ్ ఎళ్ళాలి, విజయవాడ ఎళ్ళాలి. టికెట్స్ అవైలబుల్ ఉంటాయి దాంట్లో. దేంట్లో సైట్‌లో. కానీ వాళ్ళెవరు కౌంటర్‌లో ఉన్నోళ్ళు బయట బ్రోకర్స్ తోటి డీల్ అప్ అయితారు. అంటే అదే టై అప్ అయితారన్నమాట. వాడు బయట పెద్ద బోర్డ్ పెడతాడు. మీకు హైదరాబాద్ ఎళ్ళాలా, ఢిల్లీ ఎళ్ళాలా టికెట్ నిమిషాల్లో అయిపోతదంటాడు. టికెట్‌కు నువ్వు 500 ఎక్కువ ఇయ్యాలంటాడు. ఆ 500 ఎక్కిచ్చిన తర్వాత వీడేం చేస్తాడు వానికి టై అప్ ఉంటాడు. కరెంట్ రిజర్వేషన్ అని ఒకటి ఉంటదన్నమాట. ట్రైను బయలుదేరే 2 గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అయితది. చార్ట్ ప్రిపేర్ అయినంక గూడా ఖాళీ ఉన్న సీట్లను కరెంటు రిజర్వేషన్‌లో పెడతాం. అప్పుడు మన దగ్గర నెట్టా పాడా? దాంట్లోకి పోయి ఆ కౌంటర్ దగ్గరికి పోతే వాడు చేయడు. వీడి దగ్గరికి పోయి వీని దగ్గర ఐడీలు ఉండకుండా వీడు వానికే ఫోన్ చేసి అక్కడి నుంచి టికెట్ తెచ్చి, అదే టికెట్‌ని వీడు మనకు 500, 600 లేకపోతే డబుల్‌కైనా గాని అమ్మిన రోజులున్నాయి. అట్లాంటి కష్టాలున్నాయి. కానీ ఇప్పుడు మొబైలొచ్చింది, నెట్టొచ్చింది. ఐఆర్‌సీటీ ఓపెన్ చేసి ఫటాఫట్ టికెట్ చేసుకుంటున్నాం పోతున్నాం.
అట్లా. ఆ రకంగా కష్టాలు గూడా పడ్డాము. అంటే మనకి ట్రావెలింగ్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. మళ్ళీ ఎవరైతే కొత్తగా సెలక్షన్ అయ్యి అంటే ఇప్పుడు న్యూ అడ్మిషన్ అంటే సారీ న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో ఢిల్లీ వైపు వస్తున్న వాళ్ళకి ఒక హెచ్చరిక బ్రదర్స్. ఎట్లా అనంటే మీ దగ్గర ఫోన్‌లున్నాయి గదా! ఆ! ఫోన్‌లు మీరు ట్రైన్‌లో ఎళ్తున్నప్పుడు మీరు దొంగతనాలు అంటే మన దగ్గర చూసుండరు ఇట్లాంటి దొంగతనాలు. నువ్వు నడుచుకుంటా పోతే గూడా ఫోన్ పట్టుకొని మాట్లాడుకుంటూ పోతున్నావనుకో నీ ఫోన్ ఎప్పుడు పోయిందో నీకు తెలవదు. అంత దారుణమైన దొంగలుంటారు ఢిల్లీలో. ఎక్స్‌పర్ట్స్ అన్నమాట. దొంగతనం ఎట్లా చేయాలి అంటే వాడు అదే పని చేస్తున్నాడు. నేను అదే చెప్తున్నా కదా! ప్రాక్టీస్ అనేది ఎందుకనంటే నువ్వు ఎంత ఉరుకుతే అంత ప్రాక్టీస్. ఆడు అన్ని సార్లు దొంగతనం చేసిండు కాబట్టి దాంతో ఎక్స్‌పర్ట్ ఆడు. అయితే నా కళ్ళ ముందు జరిగిన సంఘటన బ్యాగులు. మీరు ఎప్పుడైతే తెలంగాణ దాటుతారో అప్పుడు మీరు బ్యాగులను గట్టిగా పెట్టుకోవాలి. మొబైల్‌లను భద్రంగా పెట్టుకోవాలి. దొంగలు, దొంగలు దారుణంగా ఉంటారు ఇటు సైడు. ఎట్లా అనంటే మీ బ్యాగులు దొరికాయి, ఇవి దొరికాయి. అంటే నాకు దేవుని దయ వల్ల మనకి ఇట్లా అట్లాంటి సిట్యుయేషన్ ఎప్పుడు ఎదురు రాలే. నేనేం చేస్తా అంటే ట్రావెల్ చేసేటప్పుడు జీన్స్ ప్యాంటల్లో ఫ్రంట్ జేబులలో పెట్టేస్తా మొత్తం ఏందని. నా వాలెట్ ఇంట్లోనే ఉంటది. ఇవాళ రేపు డబ్బులు గూడా పెడతలేను నేను. కాకపోతే దాంట్లో ఐడీస్ అవి. మొబైల్ గూడా నేను ఈ ప్యాకెట్‌లోనే పెడతా. ఎందుకనంటే ఇక్కడ మనకు అది ఉంటది సేఫ్‌గా. ఎనకాల పెడితే ఎనకాల నుంచి ఎప్పుడు కొట్టేసి జీన్స్ ప్యాంట్ కట్ జేసి గూడా అది జేసుకుంటారు ఇక్కడ నార్త్ సైడ్. అయితే నేను నా కళ్ళ ముందు జరిగిన సంఘటన ఏందంటే, ఒక పిల్లోడు ఇట్లే ఇప్పుడు గాదది. ఒక 10, 11 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. నేను కేరళ వెళ్ళకముందు 2012, 13లో స్టోరీ. ఒకతను మన వైపు వస్తుండు. ఢిల్లీ దాటుతున్నాం. నిజాముద్దీన్ స్టేషన్ ఉంటది. అది దాటుతున్నాం. వాడేం చేసిండంటే మెట్ల మీద కూర్చున్నా. అప్పుడు చిన్న ఫోన్‌లే. చిన్న ఫోన్ ఇట్లా మాట్లాడుకుంటుండో, లేకపోతే పాటలు వింటాండు. ట్రైన్ స్లోగా మూవ్ అయితది. ఆ పక్కకు ఉంటారు గదా! పోకిరిగాళ్ళు వాళ్ళు వీళ్ళు అక్కడ ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళేం చేసిర్రంటే, వాడు ఇట్లా ఫోన్ పట్టుకున్నాడు. ఇట్లా ఫోన్ పట్టుకున్న తర్వాత వాడు అటు నుంచి వచ్చి ఇట్లా కొట్టిండు. ఫోన్ కింద పడ్డది. వీడేం చేస్తాడు ట్రైన్ మూవ్ అయితాంది. దిగుతాడా? ఉరుకుతాడా? ఎటు ఉరుకుతాడో ఏం లేదు. నేను మొన్న లీవ్ వస్తున్నప్పుడు అమృత్సర్ నుంచి ఢిల్లీకొస్తున్నాం. ఢిల్లీకొస్తున్నా అమృత్సర్ ఢిల్లీ దగ్గర ఢిల్లీకొచ్చే ముందు సబ్జీ మండి అని ఒకటి అది ఉంటదన్నమాట రైల్వే స్టేషన్. నెక్స్ట్ ఢిల్లీ స్టాప్. అక్కడ ఒక అమ్మాయి ఇగ వాళ్ళు మరి లవర్సా? మా ఇగ అంటే అప్‌కమింగ్ కపుల్సా? పెళ్లి చేసుకునే వాళ్ళో తెలవదు గానీ వాళ్ళిట్లా కూర్చొనున్నారు. ఒక అమ్మాయి ఇటు సైడ్ ఉన్నది. అబ్బాయి ఇటు సైడ్ ఉన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటారు. అమ్మాయి ఏం చేస్తుందంటే ఆహ్, నెక్ బ్యాండ్ పెట్టుకుంది. ఫోన్ ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తాంది. ఈ విండో పక్కకు. విండో ఇటున్నది. వాడు ఎవ్వడు మరి అది చీకటయింది అప్పుడు 7:30, 8 అవుతుంది. వాడెవడో వచ్చిండు మొబైల్ కొట్టేసుకొని ఎళ్ళిపోయిండు. అమ్మాయి ఒక్కసారి అమ్మా! అమ్మా! అని అరుస్తది. ఏం అమ్మ? ఏం కథ చెప్పు? అయిపోయింది ఫోను. అట్లా మీరెవరైనా వస్తే ఫోన్ అనేది విండోస్ దగ్గర గావచ్చు, డోర్స్ దగ్గర గావచ్చు, ఫోన్ బయటకు పెట్టిర్రంటే ఇగ అయిపోయినట్టే కథ. ఓకేనా? మళ్ళీ బయటకొచ్చి ఎవ్వరిని నమ్మద్దు. మీరు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత మీ చుట్టూ 100 మందొచ్చి అది ఇది అని అడుగుతారు. ఎవ్వడి దగ్గరికి పోవద్దు. ఆ ఢిల్లీ రైల్వే స్టేషన్ బయట మనది ఒక హోటల్ ఉన్నది తెలుగోళ్ళది. తెలుగోడే వాళ్ళని గూడా ఓకే. నమ్మినంత వరకు ఓకే గానీ వాళ్ళ పర్మనెంట్ అక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళి మన ఫుడ్ గాని, ఇంకేదైనా గాని మన ఫుడ్ దొరుకుతది. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ముందు ఉంటది. ఫస్ట్ ప్లాట్‌ఫార్మ్ నుంచి ఎళ్ళాలి బయటికి. ఓకే బ్రదర్స్. ఇది ఎందుకు చెప్పినా అంటే ట్రావెలింగ్ అన్నాడు కాబట్టి ఇది చెప్పిన ఎప్పుడన్నా మన వాళ్ళు ఢిల్లీ వస్తే ఇవి మీరు ఆహ్, వీటిని ఎక్కువ వీటి మీద ఫోకస్ జేయాలి. వీటి మీద కాన్సంట్రేషన్ జేసి ఈ ఈ వీటిని జరగకుండా మీరు మెదులుకోవాలి అంతే. ఓకే. జై హింద్. గుడ్ నైట్. మన వీడియోలకు లైక్, సబ్‌స్క్రైబ్, షేర్ ఖచ్చితంగా కొట్టండి. ఓకేనా? షేర్, సబ్‌స్క్రైబ్ గంట నొక్కండి. ఓకే. గుడ్ నైట్. జై హింద్.